ఒకరి విధేయత నీ జీవితాన్ని మార్చిందని తెలుసా? దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు సాయంత్రము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రోమా 5వ అధ్యాయము 19వ వచనము. ఈరోజు వాక్యం చెబుతుంది, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు చివరి వరకు తండ్రి చిత్తానికి విధేయుడిగా ఉన్నాడు. సిలువ వరకు కూడా ఆయన తన ఇష్టాన్ని కాదు, దేవుని చిత్తాన్నే ఎంచుకున్నాడు. అందుకే ఆయన విధేయత వల్లనే మనకు రక్షణ లభించింది. ఈ లెంటి కాలం మనకు నేర్పేది ఇదే, మన ఇష్టాన్ని కాదు, దేవుని చిత్తాన్ని ఎంచుకోవడం. ఈరోజు చిన్న విషయాల్లో అయినా దేవునికి విధేయులవుదాం, ఎందుకంటే విధేయతతోనే నిజమైన మార్పు ఉంటుంది. ప్రార్థన. ప్రభువా, నా ఇష్టాన్ని కాదు, నీ చిత్తాన్ని ఎంచుకునే హృదయం నాకివ్వు. నీలో విధేయతతో నడిచే జీవితం నాలో నిర్మించు. ఆమెన్. దేవుని వాక్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.